హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రేడ్ వ్లాగ్స్. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ FZX యమహా బైక్ది రివ్యూ ఇవ్వబోతున్నాం. మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇంజన్ వచ్చేసి 149cc ఎయిర్ కూల్డ్ 2 వాల్ 4 స్ట్రోక్ 2 వాల్ ఇంజన్. ఇది ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 ఉంది, రేర్ టైర్ వచ్చేసి 140/60 ఉంది. రెండు ట్యూబ్లెస్ టైర్లే. ఇంకా మనకు ఫ్యామిలీకి అయితే పక్కా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఒకటే సీటు, డ్యూయల్ సీట్ అయితే లేదు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ ఉంది. ఇంకా దగ్గరికి ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనకు దగ్గరికి ఇది ఛార్జింగ్ది 12 వాల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇంకా డిజిటల్ మీటర్, పూర్తిగా డిజిటల్ మీటర్. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ నుంచి వెళ్ళి. దీని మైలేజ్ వచ్చేసి అంటే ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ మొత్తం 3 ఉంటాయి. 3 అయిపోయిన తర్వాత మనకు నియర్లీ 60 వస్తుంది. కంపెనీ వాళ్ళు చెప్పేది 40 to 50 అట్లా వస్తుంది అని చెప్తారు, కానీ 60 వస్తుంది, పర్లేదు. ఫ్యామిలీ ప్రకారం కూడా చాలా బాగుంది. ఈ మొత్తం లైట్స్, హెడ్ లైట్స్ ఉంది. మెయిన్గా హెడ్ లైట్ ఉన్నది కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చేసి చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ మొత్తం. ఫ్రంట్ కూడా ఎల్ఈడి లైట్సే. మనకు ఈ డిజిటల్ మీటర్ కూడా నైట్ వ్యూ ఉంది, అంటే నైట్ మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 115, కానీ మేము ట్రై చేసినంత, అంటే నేను నడిపినంత వరకు అయితే 110. 90 దాకా స్టెబిలైజేషన్ ఉంది, దాని తర్వాత కొంచెం షేక్ అవుతుంది అంతే. 110 వరకు పోవచ్చు. మనం ఒకసారి దీని బీటింగ్ ఎట్లుందో ఇందాం చూడండి, స్టార్ట్ చేసి చూస్తాం. బీటింగ్ విన్నారు కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నది. మనకు పెద్ద బండ్ల లెక్కన అనిపిస్తుంది. ముందు నుంచి వెళ్ళి చూసుకుంటే ఫ్రంట్ వ్యూ ఒకసారి నేను చూపిస్తాను. ఇంకా వెనకాల చూడండి, సీటు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. యాక్చువల్గా ముగ్గురు కూర్చోడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది, కానీ త్రిబుల్ రైడ్ వేయద్దు. కానీ ఫ్యామిలీ పరంగా అయితే లేడీస్కి చాలా బాగుంటుంది తీసుకుంటే. చూడండి ఫ్రంట్ వ్యూ ఎట్లా అంటే ఈ మొత్తం ఎల్ఈడి లైట్స్. ఇది నైట్ విజన్ మాత్రం చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఉంటుంది, చూడడానికి నైట్ బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇది రెండు ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్ రెండు డిస్క్ ఉన్నాయి, కానీ సింగిల్ ఏబిఎస్, డ్యూయల్ ఏబిఎస్ కాదు, ఓన్లీ సింగిల్ ఏబిఎస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇది మా కాస్ట్ నియర్లీ ఇప్పటికైతే ఇది కొని 6 months అవుతుంది. 6 monthsలో ఇప్పుడు కాస్ట్ ఎంత వచ్చిందని అంటే 1,60,000 పడ్డది ఆన్ రోడ్ ప్రైస్ మంచిర్యాల. మెయిన్గా దీని పవర్ వచ్చినట్టయితే 12.4 PS. ఇంకొకటి అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా అయితే మంచి బండి తీసుకోవచ్చు. 1,60,000 65,000 పడుతుంది నియర్లీ ప్రజెంట్ అయితే. 6 months బ్యాక్ తీసుకున్నాం కాబట్టి 60,000 అనుకోండి, ఇప్పుడు కొంచెం పెరిగినట్టు ఉండొచ్చు. ఇక్కడికైతే ఇది బండి రివ్యూ ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.